వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము అన్న క్యాంటీన్కి వెళ్తున్నాము. ఇంటికి దగ్గరలో అనమాట. ఒక 5-6 కిలోమీటర్స్లో అన్న క్యాంటీన్ ఉంటుంది. ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎందుకో కానీ తినాలి అనిపిస్తుంది. అయితే బావకి రోజు ఆఫీస్ కూడా కొంచెం లేట్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి 12కి బయలుదేరాము. అంటే రోజు తినాలనిపిస్తుంది కానీ అంటే టైం కుదరట్లేదు అనమాట. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే టైము 12:30 అవుతుంది అనమాట. ఇప్పుడు వెళ్తే ఉంటాయని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. బావ అయితే కనుక వర్క్ చేసుకుంటున్నారు. అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట. అక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ ఏంటి అనేది కూడా మొత్తం మీకు ఈ వీడియోలో అయితే కనుక చెప్తాం. కాబట్టి చూడండి, వీడియో అయితే కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే కనుక బయలుదేరాం అనమాట. వెళ్తాము, ఉంటుందో ఉండదో తెలీదు, చూడాలి. ఇంకా ఇప్పుడైతే కనుక వెళ్తాం. ఇంకా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట. బావకి లీవ్ దొరకట్లేదు. అయితే ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. అన్నా క్యాంటీన్ బయట ఉంది ఈ విధంగా. చాలామంది అయితే కనుక లైన్లో ఉన్నారు. అప్పటికే టైము 12:30 అలా అవుతుందన్నమాట. అప్పటికే చాలామంది అయితే వచ్చేసారు. వ్యాన్ కూడా అప్పుడే వచ్చిందనమాట. ఫుడ్ అయితే కనుక అప్పుడే తీసుకొచ్చారు. అయితే జెంట్స్ని అయితే కనుక బయట నుంచి పెట్టారు. లేడీస్ అయితే కనుక లోపల నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట. నేనైతే ఇక్కడ లోపలికి వెళ్తున్నాను. సో ఫైనల్గా అన్న క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి వెరైటీస్ పెడతారు ఏంటి అనేది. సో లోపలికి అయితే వెళ్తున్నాం. చూడడానికి మాత్రం నీట్గా బాగుందన్నమాట. నిజంగా 5 రూపీస్కి భోజనం అంటే చాలా గ్రేట్ కదా. ఎందుకంటే టీ కూడా రావట్లేదు. టీయే మనకి 10 రూపీస్కి అలా వస్తుంది. కానీ ఫుడ్ పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం ఇదైతే కనుక. చాలామంది లేని వాళ్ళు అయితే కనుక చక్కగా 5 రూపీస్తో కడుపు నిండా తింటారు. ముందైతే మేము కూడా లైన్లో నుంచున్నాం. అలాగే ట్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. చక్కగా నీట్గా ఉంది మొత్తం కూడా. చాలా చాలా బాగుంది. బయట వాతావరణం అయితే బాగుంది. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకైతే చెప్తాను. మేమైతే చిల్లర ఉంటుందో ఉండదో అని చెప్పేసి 5 రూపీస్ అయితే కనుక తీసుకొని వచ్చామన్నమాట. లోపలైతే కనుక అప్పుడే వ్యాన్ నుంచి ఫుడ్ తీసుకొని మొత్తం అయితే కనుక చదువుకుంటున్నారనమాట. లోపల వాళ్ళని అయితే కనుక ఒక 10 నిమిషాలు మేము వెయిట్ చేసాము. అందరూ కూడా ఈ విధంగా లైన్లో అయితే కనుక నుంచున్నాం అనమాట. మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఎవరో స్పాన్సర్ చేశారంట. దాని గురి వల్ల 5 రూపీస్ కూడా తీసుకోలేదు. ఫ్రీగా అయితే కనుక ఫుడ్ పెట్టారనమాట. ఇక్కడ ఓన్లీ ఫొటోస్ మాత్రం తీసుకుంటున్నారనమాట. అంటే వాళ్ళకి కూడా కౌంట్ ఉంటుంది కదా ఎంతమంది ఏంటి అనేది. దానికోసం మాత్రమే కౌంట్ చేసుకుంటున్నారనమాట. ఫేస్ ఫొటోస్ అవి తీసుకొని. ఇక్కడైతే చాలామంది లేని వాళ్ళు అయితే కనుక కనిపించారనమాట. ఇక్కడైతే కనుక ఫుడ్ పెడుతున్నారు. ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా చాలా చాలా నీట్గా అయితే ఉన్నారు. హ్యాండ్స్కి కవర్ చేసుకోవడం ఇవన్నీ నీట్గా ఉంది. తర్వాత లోపల కూడా చక్కగా నీట్గా ఉన్నాయి అన్నమాట. నుంచొని తినడానికి చక్కగా బాగుంది. చక్కగా వేడివేడిగా అన్నీ కూడా వైట్ రైసు, సాంబారు, తర్వాత పచ్చడి, పెరుగు, తర్వాత కూర కూడా వేశారనమాట. ఇక్కడైతే చాలా బాగుంది. నాకైతే ఫుడ్ అయితే బాగా నచ్చిందనమాట. వేడివేడిగా ఉంది, బాగా నచ్చింది. బాగా నేను కూడా చక్కగా ఫుడ్ అయితే కనుక తినేసాము. తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకొని ప్లేట్లు కడిగితే సరిపోతుంది. కాకపోతే నాకేమనిపించిందంటే మళ్ళీ వెళ్ళకూడదు అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక కొంచెం మనీ ఉన్న వాళ్ళు తినేస్తే తర్వాత లేని వాళ్ళు ఒకవేళ వస్తే కనుక ఫుడ్ అయిపోతే కనుక క్లోజ్ చేసేస్తారు. కాబట్టి వాళ్ళకి తినడానికి ఉండాలంటే కనుక మనలాంటి వాళ్ళు కొంచెం బయట తినగలిగే వాళ్ళు బయట తింటేనే బెటరు. లేని వాళ్ళు చక్కగా మంచిగా కడుపు నింపుకుంటారు. ఎందుకంటే 5 రూపీస్కి ఇంత భోజనం, మంచి భోజనం దొరకడం చాలా కష్టం. బయట ఎక్కడ దొరకదు. కాబట్టి కొంతమంది లేట్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మనలాంటి వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టేసి బయట తింటే అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు. మేమైతే ఫుడ్ ఎలా ఉండదో చూడడానికి వెళ్ళాం. మాకైతే బాగా నచ్చింది. 5 రూపీస్కి చాలా బెటర్ అనిపించింది. 10కి 10 మార్క్స్ అయితే కనుక ఇవ్వచ్చు. కాకపోతే లేనోళ్ళు కడుపు నింపుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.